జై శ్రీరామ్. ఆగు అను. నీ పిలుపునందుకుని నేను ఏతించి తిని నన్ను గాంచి భీతి నొంది నిష్క్రమించుచున్నావేమి బాలిక? పిలిచితివి, సంభాషించక నిష్క్రమించుచున్నావు. పిలిచిటివి తప్ప ఏమీ అర్థం కాలేదు. నువ్వు మాట్లాడేది ఏ భాష? జై శ్రీరామ్. తెలుగే బాలిక. మరి నాకు అర్థం కావట్లేదేంటి? సరే, ఇప్పుడు నీకు అర్థమయ్యేలాగా మాట్లాడతాను. నన్ను తలుచుకున్నావు, నేనొస్తే మాట్లాడకుండా వెళ్ళిపోతావేంటి? నిన్నెక్కడ పిలిచాను? ఆంజనేయుడిని పిలిచాను. జై శ్రీరామ్. నేనే ఆంజనేయుణ్ణి. నువ్వా? అవును, కావాలంటే చూడు. ఇదిగో మూతి, ఇదిగో గద, ఇదిగో తోక. అవును, నిజమే. నువ్వు నిజంగానే ఆంజనేయుడివేనా? అవును బాలిక. అయితే ఇక్కడ మాయమయ్యి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రావాలి. హ్మ్? జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నమ్ముతావా? నమ్ముతాను. సారీ స్వామి. జై శ్రీరామ్. స్వామి, లంకలో మీ తోక కాలిపోయిందని మా తాతయ్య చెప్పారు. మరి తోక అలాగే ఉందేంటి? దహనమైనది లంక మాత్రమే, నా వాలము కాదు బాలిక. ఏంటి? అప్పుడు లంక మాత్రమే కాలిపోయింది, నా తోకకి ఏమీ కాలేదు. అవునా? మ్మ్. అది సరేగాని ఇంతకీ నన్నెందుకు పిలిచావో కారణం చెప్పు. ఏం లేదు స్వామి, నేను ఒకరితో ఫ్రెండ్షిప్ చేశాను. ఆ ఫ్రెండ్ అంటే నాకు చాలా ఇష్టం. మ్మ్హ్మ్. ఆ ఫ్రెండే మా నాన్నని తెలిసింది. ఆ, మంచిదేగా. మీ నాన్నని తెలియడం నీకు సంతోషమేగా? సంతోషమే, కానీ మా అమ్మకి నాన్నంటే ఇష్టం లేదు. మా నాన్న పేరు చెప్తేనే తిడుతుంది. ఇంతకీ నీకేం కావాలి? మా నాన్నకి మా అమ్మ ఎక్కడుందో తెలుసు, మా అమ్మకి మా నాన్న ఎక్కడుంటాడో తెలుసు. మా నాన్న అంటే ఇష్టం లేదు కాబట్టి మా తాతయ్యతో మాతో పాటు అక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉంటుంది. కానీ మేము ఎక్కడున్నామో తెలిసింది కదా, మా నాన్న మా దగ్గరికి ఎందుకు రావట్లేదు? నీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఏంటి స్వామి అది? నీకేదైతే అనుమానం ఉందో అది మీ నాన్నని అడుగు, సమాధానం దొరుకుతుంది. నేను అడగటం, ఆయన చెప్పడం, ఇదంతా ఎందుకు స్వామి? నువ్వు దేవుడివి కదా, దూరమైన సీతారాముల్ని ఒక్కటి చేశావు కదా. అలాగే మా నాన్న మంచివాడని చెప్పి మా అమ్మ మంచి మార్చి అందరినీ కలపొచ్చు కదా. చూడమ్మా, విధి నుండి ఎవ్వరూ తప్పుకోలేరు. భగవత్ స్వరూపులైన సీతారాముల్నే విధి వెంటాడి కష్టాలు పెట్టింది. ప్రాణానికి ప్రాణమైన ఇద్దరిని దూరం చేసింది. వారిద్దరినీ ఒకటి చేయడానికి ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చిందో. వారధి కట్టాల్సి వచ్చింది, సముద్రాన్ని దాటాల్సి వచ్చింది, రాక్షస సంహారం చేయాల్సి వచ్చింది. అందుకే రేపు వెళ్ళి మీ నాన్నని అడుగు, నీకే సలహా కావాలన్నా నేను చెప్తాను. సరేనా? సరే. ఏంటి స్వామి వెళ్ళిపోయాడు? స్వామి, ఎలాగైనా మా అమ్మని నాన్నని ఒక్క చేయవా? ఏంటి వెళ్ళిపోయా? సలహా ఇచ్చాను, పని పూర్తయింది.
మళ్ళీ ఎప్పుడు అవసరమైతే అప్పుడు పిలు, నేను తప్పకుండా వస్తాను. తప్పకుండా వస్తావా? తప్పకుండా వస్తాను. జై శ్రీరామ్.